నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం రామంతపూర్లో ఉన్న లావణ్య గారి ఇంట్లో ఉన్నాం. లావణ్య గారిని ముందుగా పరిచయం చేసుకుని తను మన కోసం ప్రిపేర్ చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ లావణ్య గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మంచి మంచి వంటలు రెడీ చేయడానికి రెడీగా ఉన్నారా? అవునండి, రెడీ. సో ఏం రెడీ చేస్తున్నారు? మెంతి కూర చికెన్. సో మెంతి కూర చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చికెన్, మెంతి కూర, చికెన్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. సో వ్యూయర్స్ చూసారు కదండి, లావణ్య గారు మెంతి కూర చికెన్ ప్రిపేర్ చేస్తారట మన కోసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేశారు. తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి లావణ్య గారు? ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. సూపర్ అండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. ఓకే, సో చికెన్ని ఉడికించుకోవాలా ముందు? లేదండి, డైరెక్ట్ ఆయిల్ వేసుకొని ఇందులో తర్వాత. అచ్చా, కర్రీ అంతా దాంట్లో చేస్తారా? ఇది కర్రీ. కర్రీ. ఆయిల్ వేసేయండి. ఇంకా సో సరిపోతుందా ఆయిల్? సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం వేయాలి? కొంచెం అది వేడెక్కిన తర్వాత వేయాలా? అది వేడెక్కిన తర్వాత వేసుకోవాలా వేడెక్కడం కోసం? సో లావణ్య గారు నూనె వేడెక్కినట్టు చూడండి. అయిందండి, వేడైంది. ఆనియన్స్ వేస్తారా? ఆనియన్ వేసుకోవాలండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటారా వంటలు ఇట్లాంటివి? అవునండి, రెగ్యులర్గా చేస్తానండి. ఓకే, పెళ్ళై ఎంతకాలం అయింది? 9 years అవుతుందండి. ఓకే, పిల్లలా? అవునండి, 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? 3rd class బాబు, పాప UKG. ఓకే, చిన్న పిల్లలు. అవునండి, అంటే మరీ అంత చిన్న పిల్లలు కాదు, అలాగే పెద్ద పిల్లలు ఏం కాదు. అవునండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారా? లేదండి, నేనే చేయాలి. ఓకే, పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? జోయల్, గ్లోరీ. బాగున్నాయి పేర్లు కూడా. వాళ్ళ నిక్ నేమ్సా, రియల్ నేమ్స్? రియల్ నేమ్స్ అండి. ఓకే, సో క్రిస్మస్కి షాపింగ్ అంతా అయిపోయిందా? లేదండి, చేయాలి. చేయాలి. ఇప్పుడు మీ వారికి టెండరా? మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో మీ వారు ఏం చేస్తుంటారు? గ్లాస్ డిజైనర్ అండి. గ్లాస్ డిజైనర్. ఓ, మీకు అంటే షాప్ ఉందా? లేదండి, వెళ్ళి చేస్తుంటారా? వెళ్ళి చేస్తుంటారు వేరే దగ్గర. ఓకే, సో ఆర్డర్స్ వచ్చినప్పుడు అంతా వెళ్తుంటారు అంతేనా? ఓకే, ఇప్పుడు ఏం వేయాలి? పసుపు వేసుకుందాం అనుకుంటా. ఓకే, మెంతి కూర చక్కగా కడిగారా? కడిగామండి. ఓకే, సో ఎవరు నేర్పించారు ఈ వంట? మా ఆయన అండి. మా ఆయన. సూపర్ ఉంది. మీ వారు నేర్పించారా వంట? అవునండి. వెరీ గుడ్. సో బాగా వచ్చా? అవును. మీ వారి పేరేంటి? శ్రీనివాస్ అండి. ఓకే, అన్ని వంటలు తనే నేర్పించారా మీకు? ఒక డాల్ తప్ప అన్ని చేస్తాను. ఆయనే చేపిస్తానండి, నేర్పిస్తాడు. పప్పు తప్ప. పప్పు మీకే వచ్చా? మాకు వచ్చు. ఏముందండి పప్పు నేర్చుకోవడానికి? పప్పు అంటే ఏ పప్పు? ముద్దపప్ప? ఏదైనా పప్పు చేయగలుగుతా, మిగతావన్నీ మా ఆయనే నేర్పించాడు. ఆయన నేర్పిస్తారా, ఆయనే చేస్తారా? నేర్పిస్తాడు. పక్క నుండి దగ్గర నుండి చేయిస్తారా? అవును. ఇప్పుడు అల్లం వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఎక్కువ పడుతుందా? మామూలుగా మనం చికెన్ ఫ్రైస్ కానీ ఏం చేసుకున్నా కూడా ముందుగా చికెన్ కడిగిన తర్వాత మ్యారినేట్ చేసుకుంటాం చికెన్ని. అలా చేయట్లేదు ఏంటి మీరు? ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. సో బాగానే ఉంటుందా టేస్ట్? బాగుంటుంది. మనకు ఆ ఫ్లేవర్ వస్తుందా? అంటే ముందు మ్యారినేట్ చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. అవునండి. ఓకే, సో మీ అమ్మగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? కరీంనగర్ అండి. సో అంటే పెళ్లికి ముందు మీరు కరీంనగర్లోనేనా ఉన్నది? అవునండి, కరీంనగర్. స్టడీస్ అంతా అక్కడే? అక్కడే. ఏం చదువుకున్నారు? ఇంటర్ అండి, అంతే. ఇంటర్ వరకు చదువుకున్నారు. సో మీ వారు వాళ్ళు మీకు ముందే రిలేటివ్సా? అవునండి. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్? లవ్ అండ్ అరేంజ్డ్. మీ చుట్టాలేనా? చుట్టాలు. ఓకే, ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారా అయితే? చేశారండి. ఓకే, సో ఉల్లిపాయలు వేగినట్టున్నాయి కదా, మెంతి కూర వేస్తారా? వేస్తాం. ఓకే, మెంతి కూరేనా వేయాల్సింది ఇప్పుడు? అవునండి, మెంతి కూర వేస్తాం. సో మెంతి కూర చేదు ఉంటుంది కదా, ఏం ఉండదా వేగిన తర్వాత? ఏం ఉండదండి, వేగాక స్మెల్ అనేది మంచిగా ఉంటుందా? ఆ చేదు పోతుందా? పోతుందండి. ఓకే, వేగాలి కదా, అందుకోసం. ఇంక ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేయాలా? ఓకే, సో హాబీస్ ఏంటి? హాబీస్ వాచింగ్ టీవీ, అంతే. ఓకే, టీవీ చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తారా? చూస్తామండి. ఓకే, నచ్చిన అంటే ఏమైనా ఇట్లా వంటల ప్రోగ్రామ్స్ చూసి ట్రై చేస్తూ ఉంటారా? చేస్తామండి. నచ్చితే కుదురుతాయి అవన్నీ? కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఓకే ఓకే,
మీ పిల్లలకి ఇష్టమా మీరు చేసే ఈ మెంతి కూర చికెన్? అవును, మా పాపకు చాలా ఇష్టం అండి చికెన్. అవునా? అవును. ఓకే. ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. ఇదేంటి గ్రేవీ లాగా ఉంటుందా లేకపోతే ఫ్రైయా? ఫ్రై లాగానే ఉంటుంది. ఫ్రై లాగానే అంటే మనకు కావాలంటే ఫ్రై అంటే డ్రైగా ఉండదు. అవునండి, కర్రీ లాగా ఉంటుందా? అవును, కర్రీలా ఉంటుంది. కావాల్సి ఉంటే వాటర్ కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. ఓకే. కొంచెం చికెన్ వేగాక ఓకే. హై పెడదామా అవసరం లేదా? పెట్టుకోవచ్చు. సో మీ పిల్లలతోనే టైం అంతా గడిచిపోతుంటుందా మీకు? ఇంకా ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైం అంటూ ఏముండదండి, పిల్లలతోటే గడిచిపోతుంది ఉంటుంది. సండే అంటే చర్చ్కి వెళ్తాం. ఓకే. అంతే, సండే రోజు చర్చ్కి అయిపోతుంది టైం. సో మొత్తం వీక్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది అన్నట్టు, అంతేనా? క్రిస్మస్కి ఏమేమి కొనుక్కుందాం అనుకుంటున్నారు? ఏముందండి, క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసాం, స్టార్ పెట్టాం. ఉందా? అవును, ఉందండి. ఓకే. స్టార్ కూడా పెట్టేసారా? స్టార్ పెట్టాం. ఓకే. సో రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా బాగా? అవును, చేసుకుంటామండి. వేస్తారా ఉప్పు కారం? వేస్తాం. మీ అత్తగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కరీంనగర్లోనే ఉంటారు. ఓహో. మీరు జాబ్ కోసం అని ఇక్కడికి వచ్చారా? అవునండి, మా ఆయన జాబ్ కోసం ఇక్కడికి వచ్చాం. ఓకే. మళ్ళీ కలపాలా? ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి. ఓకే, వేసేయండి. సో అదేం పౌడర్? అది చికెన్ మసాలా అండి. ఓకే, చికెన్ మసాలా చెప్పారు కదా ఇంగ్రీడియంట్స్లో. ఓకే. సో అది ఎప్పుడు యాడ్ చేస్తారు? లాస్ట్లోనా? లాస్ట్లో. ఇప్పుడు వేసేస్తారా? వేసింది. సో ఇది ఇప్పుడు మీరు మాత్రం కర్రీలానే వేస్తున్నారా, గ్రేవీ వేస్తున్నారా? లేదు, కర్రీలాగానే కర్రీలాగా చేస్తున్నారు. ఓకే. సో అంటే దగ్గరగా ఉంటుంది, మరి లూజ్గా గ్రేవీ లాగా కాకుండా, అలా దగ్గరగా కాకుండా. కుక్కర్ పెట్టుకుందాం. పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఓకే. సరే, వెయిట్ చేద్దామా మరి? సరే. కొంచెం గ్రేవీలానే ఉందా ఇది? కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే అది ఇంకా గ్రేవీలా అవుతుంది కదా? అవునండి. ఓకే. ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తున్నాయి. సో మెంతి కూర అండ్ ధనియాల పొడి, ఈ చికెన్ మసాలా పొడి, వీటి ఫ్లేవర్ అంతా మంచి పట్టినట్టుంది కదా వాటికి? అవునండి. మీరు తింటారా చికెన్? అయినా ఇప్పుడు వచ్చి చూడాలా వద్దా? నేను చూడండి, మీకోసం వేసాం. ఓకే. గార్లిక్ చేసుకుందామండి కొత్తిమీరతో. ఓకే. మెంతి కూర చికెన్ రెడీ అయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, లావణ్య గారు ప్రిపేర్ చేసిన మెంతి కూర చికెన్ నా చేతిలో రెడీగా ఉంది. వేడివేడిగా ఉంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో మొత్తానికి మెంతి కూర చికెన్ సూపర్. లావణ్య